సో, బ్రెస్ట్ క్యాన్సర్ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము. మహిళల్ని వేధించే సమస్యలు ఇది ప్రధానంగా వినిపిస్తూ ఉన్న సమస్య. భారతదేశంలో ఎక్కువగా ఉందని చెప్తూ ఉన్నారు. అసలేంటి బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకొస్తుంది? బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడానికి రకరకాల ట్రీట్మెంట్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. లిఫ్టింగ్ అనేది చేయించుకుంటూ ఉంటారు. సో, ఇవి ఈ బ్రెస్ట్ క్యాన్సర్‌కి ఎలా కారణమవుతున్నాయి? అవసరమా అసలు? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు అరుణాదేవి గారు. మేడం నమస్తే అండి. నమస్తే. మ్యామ్ జనరల్‌గా మీరేంటంటే యోగా అండ్ స్పిరిచ్యువల్ గురువు అన్నీ చెప్తారు. అసలు హెల్త్ ఎలా ఉండాలి? మీ జీవన విధానం ఎట్లా ఉండాలి? మీరు ఇది చేస్తే మీకు ఎలాంటి కర్మలు చుట్టుకుంటాయి? ఇలా అన్నీ చెప్తూ ఉంటారు. అయితే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తూ ఉన్న ఆరోగ్య సమస్య. అందం కోసం వెళ్ళి రకరకాల ట్రీట్మెంట్‌లు తీసుకొని ఇలా దానికి కారణమవుతుందని ఒక విధంగా చెప్తున్నారు. సో, అసలెందుకు అసలు వీటి చుట్టూ ఎందుకింత కథనాలు? ఎందుకింత ఈ అందం కోసం ఇంత తాపత్రయము? దీన్ని ఎందుకు ఒక అడ్వర్టైజ్‌మెంట్ లాగా చేస్తూ ఉన్నారు? ఇప్పుడు నా దగ్గరికి ఇప్పుడు నువ్వు అడిగావు ప్రశ్న. హ్మ్. కానీ రోజుకి ఒక్కళ్ళైనా వస్తారు. హ్మ్. ఏంటంటే అమ్మాయిలు ముఖ్యంగా హ్మ్. ఈ టీనేజ్‌లో ఉన్న అమ్మాయిలు. 30 ఇయర్స్ అంటే హ్మ్. పెళ్ళయ్యి డెలివరీ అయిన వాళ్ళు. నా బ్రెస్ట్ సాగ్ అయింది. హ్మ్. తర్వాత అది లిఫ్టింగ్ చేయాలి అంటే ఎట్లా? తర్వాత చిన్నగా ఉన్నాయి. హ్మ్. పెద్దగా ఎలా హ్మ్. దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చా? హ్మ్. లేకపోతే ఏదో వాళ్ళు చూస్తారన్నమాట. ఒక అడ్వర్‌టైజ్‌మెంట్స్‌లో లేకపోతే ఎక్కడో ఒక హ్మ్. మోడల్స్‌నో, హ్మ్. అట్లా హీరోయిన్స్‌నో అట్లా చూసి హ్మ్. నాకు కూడా అలా కావాలి. అంటే ఎక్కువ కావాలి. హ్మ్. హ్మ్. వాళ్ళకందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఈ బ్రెస్ట్ అనేది ఒక మజిల్. హ్మ్. దీనికి బోన్ లేదు. హ్మ్. అంటే సపోర్ట్ లేదు. అది మజిల్ అంతే. ఆ హ్మ్. మజిల్‌కి సపోర్ట్ ఎక్కడుంటుంది? సపోర్ట్ లేదు. అది ఇక్కడ ఈ చెస్ట్ క్యావిటీలో ఈ గ్లాండ్స్ కదా! ఇవన్నీ మిల్క్ గ్లాండ్స్ అండ్ మజిల్ టిష్యూస్ ఉంటాయి హ్మ్. అంతే. ఇవి యంగ్‌గా ఉన్నంత వరకు బానే ఉంటుంది. ఎందుకంటే స్టిఫ్‌నెస్ ఉంటుంది. స్కిన్ టైట్‌నింగ్ ఉంటుంది. బానే ఉంటుంది. కానీ డెలివరీ అయిన తర్వాత ఫీడ్ చేసే వాళ్ళకి, ముఖ్యంగా ఫీడ్ చేసే వాళ్ళకి సాగ్ అవుతుంది. హ్మ్. కానీ ఒకవేళ వాళ్ళకి పిల్లలు లేకపోయినా, హ్మ్. పిల్లలకి పాలివ్వకపోయినా కూడా ఒక 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలొచ్చేసరికి హ్మ్. ఖచ్చితంగా అది సాగ్ అవుతుంది. ఇది సహజం ఇది. ఇది హ్మ్. న్యాచురల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. ఎప్పుడూ కూడా ఎక్కువున్నా కూడా ప్రాబ్లమే. హ్మ్. చాలామంది ఎక్కువుంటే సర్జరీస్‌కి వెళ్ళాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి బ్యాక్ పెయిన్, థొరాసిక్ పెయిన్, నెక్ పెయిన్ వచ్చేస్తది వాళ్ళకి. హ్మ్. ఎందుకంటే తనకి సపోర్ట్ కావాలి. చాలామంది ఏం చేస్తారు అనంటే ముఖ్యంగా చిన్నగా ఉంది పెద్దగా చేసుకోవడానికి సర్జరీస్. హ్మ్. సాగ్ అయిన దాన్ని లిఫ్ట్ చేసుకోవడానికి ఒక సర్జరీస్. హ్మ్. తర్వాత సిలికాన్ ప్యాడ్స్ అంటే హ్మ్. ఎక్కువ కనపడాలి అని కూడా సిలికాన్ ప్యాడ్స్ పెడతారు. బ్యాగ్స్ ఉంటాయన్నమాట. హ్మ్. సిలికాన్ బ్యాగ్స్. ఆ సిలికాన్ బ్యాగ్స్ లోపల పెడతారన్నమాట అవి. హ్మ్. ఆహ్, అవి అలానే ఉండిపోతాయి కదా! లోపల సర్జరీ చేసిన తర్వాత. హ్మ్. దట్స్ ఎ ఫారిన్ బాడీ. హ్మ్. అదేమి నీ సహజంగా వచ్చింది గాదు. ఇది ఎప్పుడు నీకు బాడీ యాక్సెప్ట్ చేయదు. హ్మ్. బాడీకి కూడా ఒక మెమరీ ఉంటుంది. ఇది బయట నుంచి వచ్చిందే. ఇది బయట నుంచి పెట్టిన పార్టే ఇది. అనేది ఖచ్చితంగా దీనికి ఉంటుందన్నమాట. ఎప్పటికైనా సరే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువుంటాయి. హ్మ్. సో, మనం సిలికాన్ ప్యాడ్స్ లోపల అమర్చినందువల్ల, షేప్ కోసం పెట్టినందువల్ల ఇది ఎప్పుడు ఫారిన్ బాడీ అనేది మన బాడీ మెమరీకి, మన శరీరానికి ఒక జ్ఞాపక శక్తి ఉంటుంది. హ్మ్. దీన్ని యాక్సెప్ట్ చేయదు. దీన్ని అలౌ చెయ్యదు. ఇది నువ్వు బయట నుంచి వచ్చావు అని దాన్నెప్పుడూ హ్మ్. బయట దానిలాగానే చూస్తూ ఉంటుంది. అందుకే తొందరగా ఇన్ఫెక్షన్స్ రావడం. ముఖ్యంగా క్యాన్సర్‌లోకి వెళ్ళడం ఇవి. హ్మ్. తర్వాత చాలా పెయిన్‌ఫుల్ కూడా అవి. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. హ్మ్. మెయింటెనెన్స్ చేయాలి. అంత ఈజీ ఏం కాదు. అవి పెట్టేసుకొని మనం ఇష్టం వచ్చినట్టు ఉండడానికి ఏం ఉండదు. జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. హ్మ్. చాలా ఇష్యూస్ వస్తా ఉంటాయి. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా పెరగడానికి కారణం ఏంటి అనంటే ఇప్పుడు ఆహ్, వాళ్ళు వేసుకునే బ్రాస్ ఉన్నాయి చూడండి అవి. హ్మ్. అసలు మనకు అవసరం లేని బ్రాస్ ఇవాళ మనం వేసుకుంటున్నాం. హ్మ్. ఎందుకేసుకుంటున్నారో అర్థం కాదు. ప్యాడెడ్ బ్రాస్ అని, హ్మ్. లిఫ్టింగ్ బ్రాస్ అని చెప్పేసి సింథటిక్ మెటీరియల్, నైలాన్, పాలిస్టర్ మెటీరియల్‌తో తయారు చేసిన లోపల దుస్తులు మనం వేసుకోవడం వల్ల ఆ గాలి అనేది లోపలికి వెళ్ళకుండా అలర్జీస్ వచ్చి, ఇచ్చింగ్ వచ్చి, పెయిన్ వచ్చి, తర్వాత ఈ క్యాన్సర్‌లోకి అబ్బా! వెళ్ళిపోతుంది.
ఎందుకు అదొక అందం మన కోసం వెదర్‌కి జూస్తున్నారు వీళ్ళసలు. అదే ఆ! అదే మీరు ఎక్కడో చలి మైనస్ డిగ్రీస్‌లో ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితంగా మీరు అట్లాంటి దుస్తులు వేసుకోవచ్చు. మనకేమీ నష్టం లేదు. హ్మ్. కానీ అదే ఇండియాలో మనం వేస్తే మన పరిస్థితి ఏంటి? హుహు. మనం అసలు సౌత్‌లో వేస్తే సరే నార్త్‌లో కొంచెం వింటర్ ఇంకా చల్లగానే ఉంటుంది. మన సౌత్‌లో ఆ ప్యాడెడ్ బ్రాస్ వేసుకోవడం. ఆ ప్యాడెడ్ బ్రాస్ ఇప్పుడు దొరకట్లేదు చూడండి బ్రాస్ కాటన్‌తో చేసినవి. హ్మ్. అన్నీ కూడా ఎక్కడికెళ్ళండి నైలాన్, సింథటిక్, స్వెట్ అబ్జార్బర్ అంటాడు. హ్మ్. నాకు స్వెట్ ఒక్కటే అబ్జార్బ్ చేస్తే సరిపోతదా? స్వెట్ అబ్జార్బ్ చేస్తదండి. ఇది మెటీరియల్ అని చెప్తున్నారు. హ్మ్. ఎంత కష్టమైపోతుందంటే ఎవరు వాడట్లేదు. అందుకే కంపెనీస్ కూడా ఎవరు తయారు చేయట్లేదు. అవును. ఆ ఫ్యాన్సీ బ్రాస్ వేసుకుంటారు. హ్మ్. నేను ముందు గూడా చెప్పా. ఈ బ్రాస్ పూర్తి కాటన్‌తో ఉండాలి. హ్మ్. కాటన్ మెటీరియల్‌తో తయారయ్యి ఉండాలి. హ్మ్. కొద్దిగా ఒక 10%, 20% ఈ నైలాన్ అలాంటివి మిక్స్ అయినా పర్వాలేదు. హ్మ్. కానీ 80% అంతా కాటనే ఉండాలి. హ్మ్. కానీ ఇప్పుడు 80%, 90% ఏమో నైలాన్, సింథటిక్ ఉంటే హ్మ్. ఒక 10%, 1% కాటన్ ఉంటుంది. దాన్నే కాటన్ అంటున్నారు. దాన్నే కాటన్ ఉండాలి. ఇవాళ జిమ్‌కెళ్ళేవాళ్ళు. హ్మ్. ఆ జిమ్‌లో వేసుకునే వాళ్ళ లెగ్గింగ్స్, వాళ్ళు వేసుకునే ఈ స్పోర్ట్స్ బ్రాస్, వాళ్ళేసుకునే టీ షర్ట్స్, ఈవెన్ మెన్ అండ్ విమెన్ వీటి వలన వాటి లోపల ఒక ఫంగై తయారయ్యి హ్మ్. అది స్కిన్ ఇష్యూస్ వస్తాయి. ఎంత సివియర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాళ్ళకి. హ్మ్. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి వాళ్ళకి. హ్మ్. బ్రీతింగ్ ఇష్యూస్ వస్తున్నాయి. అలెర్జీస్ వస్తున్నాయి వాళ్ళకి. అవి తగ్గాలంటే ఎంత కష్టమో. హ్మ్. ఎందుకంటే పర్టిక్యులర్‌గా జిమ్‌లో ఉన్నంత ఎక్కడా ఉండదు. హ్మ్. ఎందుకంటే అందరు స్వెట్ కారుతూ ఉంటది. ఆ థ్రెడ్ మిల్స్ మీద, మనం జిమ్ మీద ఆహ్, ఎందుకంటే పర్సనల్‌గా ఉండవు గదా! మెషిన్స్ జిమ్‌లోకెళ్ళినప్పుడు. హ్మ్. వాళ్ళు క్లీన్ చేస్తారు. కానీ ఎన్ని సార్లు క్లీన్ చేస్తారు? హ్మ్. ఎప్పుడో వస్తాడు మార్నింగ్ క్లీన్ చేసుకుంటారు. లేకపోతే ఈవినింగ్ క్లీన్ కానీ ఈ లోపల ఎంతమంది వాడతారు? అవును. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమందికి అసలు ఎందుకు సైనస్, కొంతమంది ఎందుకు మైగ్రేన్ వస్తుంది? హ్మ్. ఎందుకు స్కిన్ ప్రాబ్లమ్ వస్తున్నాయి? ఎందుకు అలెర్జీస్ వస్తున్నాయి అనేది అర్థం కావట్లేదు. హ్మ్. ఎక్కువ ఈ జిమ్‌కెళ్ళేవాళ్ళు మేము అదే అడుగుతాం. వాళ్ళు ఖచ్చితంగా కాటన్ బట్టలే వేసుకోవాలి. అవి చూడ్డానికి బావుంటాయి. టైట్‌గా, ఫిట్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా అంతా చాలా మాకీ బట్టలేసుకుంటే చాలా కాన్ఫిడెంట్‌గా. ఎందుకు కాన్ఫిడెన్స్? హ్మ్. నీకు సుఖం లేన బట్టల్లో నీకు కాన్ఫిడెన్స్ ఎక్కడొస్తుంది? ఇది హ్మ్. వేసుకుంటే నీ హెల్త్ పాడైపోతుంది. నీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని నీకు రేపు చెప్తుంటే, హెల్త్ ఇష్యూ వస్తే కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచొస్తది? నీకు క్యాన్సరొస్తే నువ్వు ఇది ఇలానే వాడితే నీకు క్యాన్సరొచ్చే అవకాశం ఉంది అన్నప్పుడు, హ్మ్. నువ్వది మానేస్తావా? లేదా నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నాకు ఇవి వేసుకుంటే నాకు ఫుల్ ఎంజాయ్ చేస్తాను. ఐ యామ్ హ్మ్. టీనేజర్. ఐ యామ్ ఫిట్ అని చెప్పేసి నువ్వు అవేసుకొని తిరుగుతావా? హ్మ్. సో, లోదుస్తులు ఎప్పుడు గూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సర్జరీస్ ఎవరు చేయించుకోవాలి? నిజంగా వాళ్ళకి అవసరం. అది చెయ్యకపోతే చాలా కష్టం. అది వాళ్ళు చేయించుకోవాలి. ఎందుకంటే ఒక గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి అది ఇంపార్టెంట్. వాళ్ళు చేయించుకుంటారు. ఏదో పులిని చూసి నక్కని వాతలు పెట్టుకుందని వాళ్ళేదో అవసరమయ్యి చేయించుకుని పాపం వాళ్ళేదో వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతుంటే, నీకేం పని మధ్యలో? ఇవాళ ఎలా అయిపోయిందంటే మనకి ఇవొచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఒక సెలబ్రిటీ. హ్మ్. ప్రతి ఒక్కళ్ళు ఒక యూట్యూబ్‌లొచ్చాక. ప్రత్యేకంగా హ్మ్. ఎవరికి వాళ్ళే ఒక స్వేచ్ఛ ఉంది గదా! హ్మ్. మనం వీడియోస్ పెట్టడానికి. హ్మ్. దీంతో ఈ పెట్టడం పెట్టి ఇది ఒక జబ్బులాగా అందరికి అంటుకుపోయింది. హ్మ్. వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళొక వీడియో పెట్టి నేను గూడా వేసుకోవాలి. నేను గూడా అలా ఉండాలి. నేను కూడా ఇలా చేయాలి. మళ్ళీ అవేవో వీడియోస్, అవేవో మళ్ళీ వాళ్ళ షాపింగ్ టూర్స్. హ్మ్. ఇవి ఎందుకు చేస్తున్నారు? ఎవరికి మంచి పోనీ అది మీరు మంచి చేస్తున్నారు. మీరేదో అవసరం అయ్యింది. మీ ప్రోగ్రామ్స్‌కో, లేకపోతే మీ టీవీ సీరియల్స్‌కో, లేకపోతే మీ యాక్టింగ్ చేయడానికో అవసరం మీరు వేసుకున్నారు. అవి తీసుకొచ్చి ఈ నార్మల్‌గా ఉండే ఇంట్లో ఉండే మహిళలు అవి చూసి వీళ్ళేసుకొని తిరుగుతున్నారు. హ్మ్. తల్లులు గూడా పిల్లలకి పాలిస్తున్న పరిస్థితి ఎక్కడా కనపడట్లేదు మ్యామ్. సో, ఈ ఈ అందానికి ఇంపార్టెన్స్ ఇచ్చి. అందానికి హ్మ్. ఇంపార్టెన్స్, తర్వాత వర్క్ హ్మ్. ఆగిపోతది అని చెప్పి, హ్మ్. తర్వాత వాళ్ళకొక ఫీలింగ్ మాట సాగ్ అయిపోతదని. హ్మ్. నేను చెప్తున్నా నువ్వు పిల్లలకి పాలు ఇవ్వకపోయినా కూడా హ్మ్. నీకొక వయసొచ్చేసరికి అది హ్మ్. సాగ్ అవుతది. హ్మ్. అది సహజం. అది నువ్వు యాక్సెప్ట్ చేయాలి. హ్మ్. ముఖ్యంగా మగవాళ్ళు ఈ విషయంలో మాత్రం ఆడవాళ్ళని టార్చర్ పెడతారు. హ్మ్. నా దగ్గర ఎంతమంది వచ్చి మాట్లాడి ఏడుస్తారు. హ్మ్. నేను నిన్న వచ్చింది ఒక అమ్మాయి. హ్మ్. వాళ్ళ హస్బెండ్ నీది మొత్తం సాగ్ అయిపోయింది. కాబట్టి నాకు నీతో ఉండడం నాకిష్టం లేదు. అబ్బా! నువ్వు నాకు డివోర్స్ ఇచ్చేసేయి. నువ్వే నాకిచ్చేసేయి. నేను నీకివ్వను అని చెప్పేసి ఆమెని హ్మ్. టార్చర్ పెడుతున్నాడు. హ్మ్. ఆమె
ఏం చేయాలో ఈ యూట్యూబ్‌లో చూసి, అవి చూసి, ఇవి చూసి, ఈ ప్యాక్‌లు, ఆ ప్యాక్‌లు అన్ని ట్రీట్మెంట్స్ తీసుకుంది. అది నువ్వు మెంటల్‌గా దాన్ని సర్జరీ చేయించుకోవాలి. హ్మ్. అంతే కదా! ఇంక వేరే పరిష్కారం లేదు. సర్జరీకే వెళ్ళాలి. హ్మ్. మరి నువ్వు సర్జరీ చేయించొచ్చుగా నీ వైఫ్‌కి ఒకవేళ హ్మ్. నీకంత ఇది అన్నప్పుడు, హ్మ్. నువ్వు నీకంత కావాలనుకున్నప్పుడు సర్జరీ చేయించుకోవాలి. హ్మ్. ఇంకొకటి ఈ యూట్యూబుల్లో ఈ ఇవి పిక్చర్స్ చూస్తారు వాళ్ళు. ఆ హ్మ్. న్యూడ్ పిక్చర్సో లేకపోతే ఆ ఎక్స్‌పోజింగ్‌వో అవి చూస్తారు. అవన్నీ ఆర్టిఫిషియల్ అని వీళ్ళు తెలుసుకోవాలి. హ్మ్. అవి న్యాచురల్‌గా కాదు. హ్మ్. అవన్నీ ఆర్టిఫిషియల్. అది ఫోటోలో గ్రాఫిక్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు అన్‌న్యాచురల్‌గా తెచ్చుకున్నయి అవ్వచ్చు. అవి నువ్వు తీసుకొచ్చి ఒక నార్మల్‌గా ఉన్న ఒక అమ్మాయిని హ్మ్. నువ్వు ఇలా ఉండాలి అనంటే ఎలా ఉంటుంది? హ్మ్. కరెక్ట్. దీంతో ఎంతో మెంటల్ టార్చర్ హ్మ్. అనుభవించి, ఇలా మా ఆయన కనపడాలి, లేకపోతే ఇవి అని చెప్పి వీళ్ళు ఎన్నో ప్రయత్నాలు. రకరకాల ప్రకటనలు, రకరకాల సినిమాలు, హ్మ్. రకరకాల అందానికి సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్స్, ఈ వీటి లిఫ్టింగ్. వల్ల అమ్మతనానికి నిజంగా అసలు అర్థం లేకుండా పోయింది. దీన్ని అంటే దానికోసమే అన్నట్లుగా చూస్తూ మెంటల్‌గా ఉన్నారు. ఎలా అయిపోయారంటే నాకు ఇద్దరు పిల్లలున్నా, నాకు మనవరాళ్ళున్నా, నేను ఇంకా యంగ్‌గానే ఉండాలి. హ్మ్. ఎంత ఉంది అంటే వాళ్ళకి, వాళ్ళ మైండ్‌లో నువ్వు నానమ్మ, అమ్మమ్మ అని హ్మ్. పిలవకూడదు ఓహ్! వాళ్ళని. పేరు పెట్టి పిలు, హ్మ్. లేదంటే ఆంటీ అని పిలు. హ్మ్. కానీ నువ్వు అమ్మమ్మ, నానమ్మ అని పిలవద్దు. టూ మచ్. అంటే వాళ్ళకది నచ్చదు. హ్మ్. అంటే వాళ్ళకది ఎందుకు నచ్చదు అనంటే, వాళ్ళు ఫీలవుతారన్నమాట. వాళ్ళ అమ్మమ్మ అనగానే, అమ్మో! నేను ముసలిదాన్నయిపోయినా, నేను హ్మ్. పెద్దదాన్నయిపోయినా అని చెప్పి. అమ్మమ్మ ఏముంటది? ఇప్పుడు యాక్సెప్ట్ చేయాలి. ఏజ్ ఈస్ 18 ఏజ్. ఏళ్ళు, 19 ఏళ్ళకి పిల్లలకి పెళ్ళిళ్ళు ఆ! చేసేస్తే, వాళ్ళకి వీళ్ళకి పెద్ద వయసు డిఫరెన్స్ ఏముంటదండి అవును. పిల్లలకి, వాళ్ళకి. తర్వాత ఆ పిల్లలు పుట్టేస్తే, వీళ్ళింకా 45, 50 హ్మ్. 50లో రాకుండానే వీళ్ళు అమ్మమ్మలు, నాయనమ్మలు అయిపోతారు కదా! హ్మ్. ఏంటి దాంట్లో? హ్మ్. సో, రకరకాల క్రీమ్స్ ఇందులో హ్మ్. మళ్ళీ. లిఫ్టింగ్ క్రీమ్స్ అని చెప్పేసి, లిఫ్టింగ్ ప్యాక్స్ అని చెప్పేసి అవి ఇష్టం వచ్చినట్టు వాడతారు. సో, నేనేం చెప్తున్నానంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, అది ఒక మజిల్. హ్మ్. దానికి ఎటువంటి సపోర్టు లేదు. అది ఒక బోన్ సపోర్ట్ ఉంటే పోనీ బోన్ పట్టుకొని ఉంటది ఇట్లా గట్టిగా. అది కిందకే వస్తది. ఎందుకంటే నువ్వు వెయిట్ పుట్ ఆన్ అయ్యావంటే కిందకే వస్తది. నువ్వు వెయిట్ లాస్ అయ్యావంటే కిందకే వస్తది. ఆహ్, ఒక్కొక్కసారి పెరుగుతారు, ఒక్కొక్కసారి తగ్గుతూ ఉంటారు. అప్పుడు గూడా అది కొంచెం సాగ్ అవుతుంది. హుహు. కాబట్టి మీరు ఏదైనా షేప్ అంటే ఏదైనా సపోర్టింగ్ బ్రాస్ అట్లాంటివి వాడాలే తప్ప, వాటికి సర్జరీస్‌కి వెళ్ళడం అనేది తప్పు. ముఖ్యంగా ఈ విషయంలో మాత్రం మగవాళ్ళు మారాలి. హ్మ్. ఇది న్యాచురల్ అనేది వాళ్ళకి అర్థం కావాలి. ఈ అన్‌న్యాచురల్ థింగ్స్ అన్నీ వీళ్ళు చూసి, అవన్నీ ఇంటికొచ్చి, ఇంట్లో ఉన్న ఈ ఆడవాళ్ళ మీద, ముఖ్యంగా ఈ మహిళల మీద వేధిస్తూ ఉంటారు. వీళ్ళకి అదే మైండ్‌లో పడిపోతూ ఉంటుందన్నమాట. ఎవరో ఒక హీరోయిన్ చూసి, ఆ హీరోయిన్‌లాగా నువ్వు ఉండాలి. నువ్వు అలానే ఉండాలి. ఆమె ఉంది కాబట్టి నువ్వు అలానే ఉండాలి. హ్మ్. నాకు అలా ఉంటే ఇష్టం. ఈ ప్రపంచమే మారాలయితే. అలా అది హ్మ్. వాళ్ళ ఆలోచన హ్మ్. విధాలు. నీకు తెలీదా నువ్వు అది చూసినప్పుడు అది అన్‌న్యాచురల్ అని, అది హ్మ్. అలా ఉండకూడదు అని. హ్మ్. నువ్వు ఇంటికొచ్చి నువ్వు అలానే ఉండాలి అనంటే, ఒక అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకొని ఎలా వీలవుతుంది? హ్మ్. చాలామంది, చాలామంది ఇవాళ సర్జరీస్‌కి ఎందుకెళ్తున్నారో తెలుసా మీకు? ఇది ఆడవాళ్ళు అందంగా ఉండాలని కాదు. ఈ మగవాళ్ళు పెట్టే టార్చర్ హ్మ్. చూసి, ఇది మనకొద్దు అని చెప్పేసి వీళ్ళు సర్జరీస్‌కి వెళ్తున్నారు. హ్మ్. ఇది మనకు వద్దు అని చెప్పేసి హ్మ్. వెళ్తున్నారు. ఆడవాళ్ళని అనేస్తున్నారు. ఇప్పుడు ఈమెకి సర్జరీ చేయించుకుంది అని విమర్శలు చేస్తున్నారు. అసలు వాళ్ళు గనక వీళ్ళని ఇలా చూడకపోతే వీళ్ళసలు అవి అంతేగా. పట్టించుకోనే లేరు. యెస్. దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. దిస్ ఈజ్ మై బాడీ హ్మ్. అని చెప్పి మనం యాక్సెప్ట్ చేయాలి. అది అది అన్‌న్యాచురల్ అని వాళ్ళకి కూడా అర్థం కావాలి. హ్మ్. ఆ ఫోటోలు తీసుకొచ్చి నువ్వు ఇలా ఉండాలి, ఇలా అవ్వాలి అని అంటే హ్మ్. ఎలా అవుతారు? ఎవరి బాడీ స్ట్రక్చర్ వాళ్ళది. ఎవరి షేప్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అలానే ఉండాలి అంటే కాదు. అలా వాళ్ళు ఉన్నారు అనంటే వాళ్ళ లైఫే అది. వాళ్ళ జీవితమే దాని మీద పెట్టి బతుకుతున్నారు. హ్మ్. కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు. కానీ నీ జీవితం అలా కాదు కదా! హ్మ్. యెస్. పొద్దున ఖచ్చితంగా. లేసిన కాడి నుంచి ఎన్నో రెస్పాన్సిబిలిటీస్, హ్మ్. ఎన్నో బాధ్యతలుంటాయి మనకి. ఇవన్నీ ఇలా ఉండాలంటే ఎలా కుదురుతది? హ్మ్. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. హెల్తీగా ఉండడం అనేది ఇంపార్టెంట్. యెస్. ఖచ్చితంగా మ్యామ్. చాలా చక్కగా చెప్పారు. సో, ఇదేంటంటే ఇది ప్రపంచం మొత్తం అదొక బిజినెస్ లాగా జరుగుతూ ఉందనే జెప్పుకోవాలి. రకరకాల వాణిజ్య ప్రకటనలు గావచ్చు, రకరకాల సినిమాలు గావచ్చు, ఏదైనా గానీ అందం చుట్టూనే తిరుగుతూ ఉంది. అలా కాదు.
స్త్రీ అంటే స్త్రీని గౌరవించాలి. సో, నేచురల్‌గా ఉండే వాళ్ళని వాళ్ళలాగా ఉండనివ్వాలి. ఇది సమాజంలో మార్పయితే రావాలి. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అంటే నిజంగా ఎంత ప్రెషర్ పడుతున్నారో అర్థమవుతూ ఉంది. సో, ఇలాంటి రకరకాల సర్జరీలకు వెళ్ళడము, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి. బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా ఉంది అంటే ఎన్నో రకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు. ఎన్నో రకాల డియోడ్రెంట్స్ వాడుతూ ఉంటారు. ఎన్నో రకాల ఇంప్లాంటేషన్స్ చేయించుకుంటూ ఉంటారు. సర్జరీస్‌కి వెళ్తూ ఉంటారు. వాటి వల్ల కూడా వస్తుంది. సో, తల్లులు పిల్లలకి పాలివ్వకపోయినా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా స్త్రీని గౌరవించాలి మేము. ఆమె స్పేస్ ఆమెకివ్వాలి. సో, అప్పుడే ఇలాంటివి రాకుండా ఉంటాయి. చాలా చక్కగా చెప్పారు మీరైతే. ధన్యవాదాలు.